హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనం సమంత గురించి తెలుసుకుందాం. సమంత కొత్తగా పెళ్లి చేసుకుంది. సో పెళ్లి చేసుకుంది కానీ డిఫరెంట్గా భూత శుద్ధి వివాహం అనేది చేసుకుంది. సో యాక్చువల్లీ ఇది మనకు భూత శుద్ధి వివాహం అంటే ఏంటి అనేది లైక్ ఎవరికి సరిగ్గా తెలీదు. సో మనం ఈరోజు దీని గురించి తెలుసుకుందాం. సో సమంత రాజ్ నిందిమోరు ఫిలిం మేకర్ అన్నాడు తను. ఓకే, సో వాళ్ళు ఎలా పెళ్లి చేసుకున్నారంటే భూత శుద్ధి వివాహం అని పిలుస్తారు. ఇది ఈషా యోగా సెంటర్ చేసే ప్రత్యేకమైన యోగా ఆధ్యాత్మిక వివాహం అన్నట్టు. అంటే ఆమె గత కొద్ది కాలంగా ఈషా ఫౌండేషన్కి వెళ్తూ వస్తూ ఉంది. అలా వెళ్తూ వస్తూ ఉన్నప్పుడు సో దాని గురించి తెలుసుకుని ఉంటారు. సో భూత శుద్ధి వివాహం అంటే ఏంటంటే, భూత అంటే 5 మూలాల తత్వాలు. సో భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం, ఈ 5ని భూత అని అంటారు. సో శుద్ధి అంటే శుద్ధీకరణ. అంటే పెళ్లి సమయంలో ఇద్దరు వ్యక్తుల శరీరం అండ్ మనసు, 5 శక్తి, ఈ 5 తత్వాలతో సమతుల్యంగా ఉండేలా శుద్ధి చేసే ఆధ్యాత్మిక ప్రక్రియ. సో ఇది ఎలా జరిపిస్తారు అంటే లింగభైరవి ఆలయంలో, అంటే దేవి ఆలయంలో జరిపిస్తారు. మంత్రాలు, దీపం, అగ్ని శుద్ధి క్రియలతో చాలా నిశ్శబ్దంగా ధాన్యపూర్వకంగా అలా జరిపిస్తారు. ధాన్యం అంటే ఇప్పుడు మనం సైలెంట్ పీస్ఫుల్గా ఉండే, ఎలాంటి హడావిడు లేకుండా, సౌండ్స్ లేకుండా, జస్ట్ మంత్రాలు, దీపం, అంతే. సో దీనికి ఒక 20-30 మంది మాత్రమే ఇంటిమేట్ సెరమనీ అంటే ఒక 20-30 మంది వరకే పరిమితి ఉంటుంది. అంతే, ఇంకా సౌండ్ పొల్యూషన్ ఉండొద్దు అన్నట్టు. ఇంకా లైక్ మన సాధారణ పెళ్ళిళ్ళ, హిందూ పెళ్ళిళ్ళు ఎట్లయితే అంటే పెద్దగా బంధువులు, సాంప్రదాయ పద్ధతులు అట్లయితే. కాకపోతే ఈ భూత శుద్ధి వివాహం అనేది చిన్నగా ఆధ్యాత్మిక ధోరణిలో, తక్కువ మంది, మనకేమో సప్తపది కంకణాలు, మంత్రాలు. కానీ ఇందులో మాత్రం శక్తి, శుద్ధి, ధాన్యం, దేవి ఆశీర్వాదంతో చూస్తాయి. మనకైతే ఇంకా చెప్పనక్కర్లేదు, పెద్ద డెకర్ చేసేసి మొత్తం ఫుడ్ అవన్నీ అంతే. కాకపోతే అక్కడ యోగాత్మక యూనియన్, అంటే ఎవరైతే అక్కడ యోగా సెంటర్ సంబంధించిన వాళ్ళు ఉంటారో వాళ్ళు మాత్రమే ఉంటారు. ఇంకా మనకైతే ఇంకా పెళ్లి పత్రికలు, లీగల్ ప్రక్రియ, చుట్టాలు చాలామంది ఉంటారు. కానీ అది సెరమనీ, లీగల్ వేరు, రిజిస్ట్రేషన్ ఒకటి మ్యాండేటరీ అనుకుంటా. ఇంకా అంతే. ఇంకా ఈ పెళ్ళికి ఉన్న ప్రత్యేకత అంటే జీవితానికి ఆధ్యాత్మిక ప్రారంభం, దాంపత్యంలో శాంతి, సాన్నిహిత్యం, శక్తి, సమతుల్యకు ప్రతీక. చూపులాగా పెద్ద హంగామా లేకుండా సింపుల్గా, పవిత్రంగా జరుగుతుంది. ఇది కూడా బాగుంది. కాకపోతే మనకేంటి అంటే తను ఇంకా వాళ్ళు ఇంకా ఈ సెకండ్ మ్యారేజ్ కాబట్టి పీస్ఫుల్గా ఉండాలి అని చేసుకున్నారేమో. కాకపోతే మన వాళ్ళ సైడ్ ఏముంటుంది అంటే చాలా హడావిడి, హంగామా, మొత్తం వేరే ఉండాలి. ఇంకా మొత్తం ఫుడ్ అవన్నీ అలవెన్సెస్ ఉంటాయి. కాకపోతే చాలా సింపుల్గా వేసుకున్నారు. ఇంకా వాళ్ళకి సెకండ్ టైం కాబట్టి అట్లా వేసుకున్నారు. కాకపోతే ఎనీవే అందరూ శామ్ ఫ్యాన్స్ అయినా అందరూ హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఆమె కూడా ఒక వైఫ్ లెక్క సెటిల్ అయిపోతుంది కదా. ఇంకా అప్పుడు చాలా హెల్త్ ఇష్యూస్, కాంట్రవర్సీస్ అన్నీ ఫేస్ చేసింది. అటు నాగ చైతన్య కూడా మన సింపుల్గానే వేసుకున్నాడు అని చెప్పాలి పెళ్ళి, బాగా హడావిడి ఏం లేకుండా. కాకపోతే ఫస్ట్ పెళ్ళి వీళ్ళిద్దరిది బాగుంది, నాగ చైతన్య శామ్ది. మెమరీస్ కానీ అవన్నీ చాలా బాగుండే. కాకపోతే ఇప్పుడు కూడా శామ్ బాగానే ఉంది లుక్స్ వైజ్గా. ఇంకా చూడాలి, వీళ్ళిద్దరు కూడా హ్యాపీగా ఉండాలని అనుకుందాం. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ షేర్, లైక్ ప్లీజ్.